Assalamualaikum warahmatullahi wabarakatuh. Buka. Beda. Ya. Halo? Raja nak kerja kurso? निर्वाही लाइन మీడియా మిత్రులకు నమస్కారం. మళ్ళీ ఒకసారి ఇవాళ బాధ్యతారాహిత్యంగా కంచె చేను వేసినట్లుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు భిన్నంగా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు విఘాతం కలిగించే విధంగా ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇవాళ ఒక వ్యాపార మనస్తత్వంతో దోపిడీ మనస్తత్వంతో ఇవాళ భూములమ్మి సొమ్ము చేసుకోవాలా, ఒక రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉందో ఆ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపేందుకని చెప్పని, అదేవిధంగా ప్రజలను చైతన్యపరిచేందుకు కోసం అని చెప్పని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది. దున్నపోతు మీద నీరు పడ్డట్టు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. పొద్దునట్టు ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు, మీరు ప్రెస్ మీట్లు పెడితే ఏమవుతుంది, రోడ్ల మీదకి వెళ్ళి నిరసన తెలపాలని అడగాలని చెప్పని అవి కూడా చేస్తాం. కానీ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డైలాగ్, డిస్కోర్స్. ఇవాళ ఒక బాధ్యత లేకుండా నెత్తి మీద నోరు పెట్టుకొని ప్రతిపక్షాలు ఇవి నిజాం వారసత్వ సంపద, భవిష్యత్ తరాలకి బంగారం లాంటి వనరులు ఇవి, ఈ వనరులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం లాంగ్ టర్మ్ అవసరం పడేటువంటి భూములను అమ్మద్దు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నప్పటికీ కూడా వినటువంటి ప్రభుత్వానికి మంచి మాటలతో ఇరది మొల్లుగాలతో పొడవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాటలతో ఇవాళ చెప్తున్నాం, రేపు మొల్లుగాలతో తప్పనిసరిగా పొడుస్తామనే విషయాన్ని తెలియజేస్తూ బాధ కలిగింది. నిన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇంకా కొంతమంది కూర్చొని ఆదాయాన్ని ఎట్లా పెంచుకో
తీసుకోవాలా అని చెప్పని మీరు చర్చ చేసింది. ఎవరితో చర్చ చేసినారు? దూడు బసవన్న లెక్క గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ అండ్ కంపెనీ చేస్తున్నటువంటి ఒక దుబారా ఖర్చులకు, అప్రాధాన్య అంశాల పట్ల ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతుంటే తానా అంటే తందానా అని చెప్పని వ్యవహరించినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులను దగ్గర పెట్టుకొని ఆదాయం ఎట్లా పెంచాలని చెప్పని చర్చ చేసింది. మీరు దుబారా చేస్తుంటే వాళ్ళు ఒక్కనాడైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పని ఉన్నప్పటికీ కూడా వాడు ఒక్కనాడైనా ఇది తప్పు ఒప్పు మీ ప్రియారిటీ ఇట్లా ఉండాలని చెప్పని చెప్పనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తో మీరు ఆదాయం పెంచాలని చెప్తే ఏం సమాధానం వస్తుంది కేటీఆర్ గారు, హరీష్ గారు అని చెప్పని మేము అడుగుతాము. దిస్ డిస్కషన్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ఆల్ ది ఎకానమిస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ చర్చ ఎకానమిస్ట్ తో జరగాల, అన్ని రాజకీయ పార్టీలతో జరగాల. మేధా సంపత్తి ఉన్నటువంటి ఒక సంపద సృష్టించగలిగే తెలివి ఉన్నటువంటి ఒక వ్యక్తులతోటి సంస్థలతోటి చర్చ జరిగినట్టయితే ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి ఒక దివాలా కోరుతనం, ఆర్థిక దివాలా కోరుతనం నుండి బయట ఎట్టబడొచ్చు అని చెప్పని సలహాలు చెప్తారు. కానీ మీకు డూడు బసవన్న లెక్క తానా అంటే తందానా అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో కూర్చుంటే ఈ ప్రశ్నకు సమాధానం రాదు. మళ్ళా ఎక్కడేసిన బొమ్మలు అక్కడనే ఉన్నట్టుగా ఈ సమస్యకు పరిష్కారం రాదనే విషయాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలుసుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నారు. ఇకపోతే దొంగే దొంగ అన్నట్లుగా గత ప్రభుత్వాలు అమ్మలేదా, మేము అమ్మితే తప్పేంది అని చెప్పని బొంకుడు మాటలు మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులకు అద్దం కట్టి ప్రజలకు చూపెట్టడం కోసం అని చెప్పని కొన్ని విషయాలు నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ముమ్మాటికి మరొక్కసారి చెప్తా ఉన్నాయి, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మటం నమ్మక ద్రోహం. ఇట్ ఇస్ ద బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇది పూర్తిగా కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక నమ్మక ద్రోహానికి పాల్పడటమే. ఇవాళ కేసీఆర్ అండ్ కంపెనీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక నమ్మక ద్రోహానికి పాల్పడతా ఉన్నారు. ఉద్యమ పార్టీగానేమో మేము ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పని నమ్మబలికి, రాజకీయ పార్టీగా వారి అధికారంలోకి రాగానే గాలి కింద పందికొక్కు లెక్క ఇవాళ దోచుక తింటూ, ఒక పక్కన అవినీతికి పాల్పడుతూ దోచుక తింటూ, మరో పక్కన ఇవాళ ప్రభుత్వ భూములను నమ్మి ఇవాళ ఆదాయ మార్గాల కోసం ప్రభుత్వ భూములు అమ్ముతున్నామని చెప్పని చెప్పడం పూర్తి స్థాయిని నమ్మక ద్రోహం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇది ఆర్టికల్ 21 ప్రకారంగా a government is only a trustee, కేవలం ట్రస్టీ మాత్రమే. ఈ దేశంలో ఉండేటువంటి కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నీటిపైన, గాలిపైన, తర్వాత మొత్తం ప్రకృతి వనరులన్నిటిపైన ఓనర్స్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ద పీపుల్, నాట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇస్ ఓన్లీ ఎ ట్రస్టీ. ఇవాళ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇవాళ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం తట్టి లేపవలసిందిగా, నిలదీయవలసిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఫస్ట్ రోజు 2 రోజులు మాట్లాడాలని అక్కడిక్కడ నన్ను కొంతమంది తిట్టుకుంటా టీఆర్ఎస్ సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు తిట్టడం మొదలుపెట్టిన సోషల్ మీడియాలో కూడా అక్కడిక్కడ తిట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏదో అడ్డమైన పోస్టులు పెడుతున్నారు. మీరు తిట్టినా కొట్టినా ఆఖరికి చంపే ప్రయత్నం చేస్తే కూడా మీ తప్పులను ఎండగడతాం. ప్రజల కోసం, ప్రజల పక్షాలు నిలబడడం కోసం రాజకీయాలకు వచ్చడం తప్ప మీకు భజన లెక్క ఉండడం కోసం రాజకీయాలకు రాలే. మీరు తిట్టినా, చంపినా, కొట్టినా, ఇంకేం చేసినా కానీ మీరు చేసే తప్పుల్ని మాత్రం తప్పనిసరిగా ఎండగడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ పెయిడ్ ఆర్టిస్టులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లీగల్ యూనియన్స్ చెప్తారు పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అని చెప్పని. ఈ డాక్ట్రిన్ ఇవాళ వాయిలేట్ చేస్తున్న ఒక పరిస్థితి వల్ల స్పష్టంగా కనబడతా ఉంది. దిస్ has emanated out of the Article 21 of the Indian Constitution, the principle of public trust doctrine, principle of public trust doctrine. దీన్ని ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం వాయిలేట్ చేస్తున్న ఒక పరిస్థితి. ఇవాళ 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా.
గత ప్రభుత్వమే తప్పు చేసింది అని చెప్పని వాళ్ళ కేసు మన హరీష్ రావు గారు మాట్లాడుతూ మీరు అమ్మలేదా అని చెప్పని 88,000 ఎకరాలు అమ్మిండ్రు అని చెప్పని మాట్లాడారు. నేను ఒక విషయాన్ని హరీష్ రావు గారికి, తర్వాత కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే మీకు అల్జిమర్ వ్యాధి వచ్చినట్టుంది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. గతంలో జరిగిన ఏం గుర్తున్నట్లే వీళ్ళు చేసిన దోపిడీ గుర్తుపెట్టలేదు, గత ప్రభుత్వాలు సరి చేసిన విధానం కూడా గుర్తున్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ అల్జిమర్స్ వ్యాధి వచ్చిన వీళ్ళకి గుర్తు చేయడం కోసం అని చెప్పని వాళ్ళ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. దిస్ ఇస్ ద కాపీ ఆఫ్ ద జియో మిస్టర్ కేటీఆర్ అండ్ మిస్టర్ హరీష్ రావు. ఇది GOMS నెంబర్ 571 డేటెడ్ 14/9/2012. దీంట్లో ఈ జియో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ కాన్స్టిట్యూట్ చేస్తూ, తర్వాత భూ కేటాయింపు ఎట్లా జరగాల, కేటాయించిన భూములు ఒకవేళ కనుక ఏ అవసరాల కోసం అయితే భూములు కేటాయించడమో అవసరాలకు అనుగుణంగా కనుక వాడుకోలేకపోయినట్టయితే ఆ భూములు వెనక్కి ఎట్లా తీసుకోవాలా, కంప్లీట్ వివరాలతోటి ఒక అద్భుతమైన ఒక జియో ఆ రోజు 2012లో ప్రభుత్వం పట్టుకొచ్చింది. ఈ జియోలో ఏం చెప్తా ఉంది, నేను ఒక 2 విషయాలు నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాను. మీడియా మిత్రుల ద్వారా అల్జీమర్ వ్యాధి వచ్చిన టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తాను. ద గవర్నమెంట్, ఇందులో మీరు అంతా చూసినట్టయితే జియోలో సెక్షన్ 3 ఉంటుంది. ఇందులో న్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ అని చెప్పని సెక్షన్ 3 ఉంది. దాంట్లో 5th బుల్లెట్, ఇది నేను మీ అందరికీ మళ్ళీ నేను సర్క్యులేట్ చేస్తా, మీరు కూడా చూసుకోవచ్చు. 5th బుల్లెట్ ఏం చెప్తుందంటే, ద గవర్నమెంట్ ల్యాండ్ షుడ్ నాట్ బి ఆప్షన్డ్ ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్. వనరుల సమీకరణ కోసం, ఆదాయ సమీకరణ కోసం ప్రభుత్వ భూములను అమ్మరాదు అని చెప్పని 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జీవోలో పొందుపరిచింది స్పష్టంగా. దాంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉంది, దయచేసి వినాలని చెప్పని కోరుతా ఉన్నాను. The lands assigned to poor people for agriculture purpose should not be resumed in case of inevitable resumption. ఇది పక్కన పెడితే, however, in case of assignee uses for purpose other than for which the land was assigned, or he transfers the land in favor of some other persons unauthorizedly, then the government shall have the power to resume the land in their favor. ఒకవేళ కనుక ఏ లక్ష్యాల కోసం అయితే భూమిని కేటాయిస్తామో ఆ లక్ష్యాల కోసం కనుక కేటాయింపు చేయించుకున్న వాడు వాడుకోకపోతే భూమిని వెనక్కి తీసుకోవాలా అని చెప్పని స్పష్టంగా 2012లో ప్రభుత్వం ఆ రోజు పేర్కొన్నది. ఇది కిరణ్ కుమార్ రెడ్డి నీతిగా, నిజాయితీగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ భూములను కాపాడాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఈ జీవోను పట్టుకొచ్చినారు. ఈ జీవోను పట్టుకొచ్చిన తర్వాత సరే ఆంధ్రప్రదేశ్ జీవో కదా అంటుండొచ్చు టిఆర్ఎస్ నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ. ఇది జీవో నెంబర్ 61. జీవో నెంబర్ 61 డేటెడ్ 15/5/2015. ఈ జీవోను యథాతథిగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మేము అమలు చేస్తాము దీన్ని అని చెప్పని as far as the State Reorganization Act is concerned, సెక్షన్ 101 of the AP Reorganization Act ప్రకారంగా ఈ జీవోను మేము అడాప్ట్ చేస్తున్నాము అని చెప్పని చిన్న చిన్న అమెండ్మెంట్స్ తోటి ఈ జీవోను పూర్తిగా కూడా అడాప్ట్ చేసుకుంది. విచ్ మీన్స్ దిస్ ఇస్ ద గైడ్ లైన్ ఫర్ ద గవర్నమెంట్. అంటే ఏంటి, ఇందులో ఏదైతే భూములు అమ్మద్దు అని చెప్పని ఏదైతే ప్రొవిజన్ పెట్టినరో, ఏదైతే లక్ష్యాలకు విరుద్ధంగా భూములు కేటాయించబడి వాడుకోవట్లేవంటే వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పిందో వాటిని యథాతథిగా 2015లో ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. మరి సిగ్గుంది అవికేమన్నా? మీరు జీవోలో ప్రభుత్వం ఆదాయం కోసం భూములు అమ్మద్దు అని చెప్పని మీరు ఏదైతే 571 జీవోను మీరు GOMS 61 ద్వారా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అమలు చేయకుండా మళ్ళా తెగనమ్ముతున్న ఎందుకు భూములు అని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యూటర్న్ వైఖరి మీరు అడాప్ట్ చేసుకున్నారు, ఒప్పుకున్నారు, దీంట్లో ఈ భూములు అమ్మద్దు అని చెప్పని మీ జీవోలో ఉన్నది. ఉన్న తర్వాత జీవో విరుద్ధంగా వ్యవహరిస్తే మీరు ప్రజాహితంలో పనిచేస్తా ఉన్నారు, లేదా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రజల ఆస్తులను నాశనం చేయడం కోసం పనిచేస్తున్నారు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నాకు అర్థం కాని ఏంటంటే, తెలంగాణ రాకముందు ఒక వైఖరి ఉంది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో వైఖరి అయిపోయింది. వాళ్ళ ఒక దోపిడీ మనస్తత్వం, వ్యాపార మనస్తత్వం, ప్రజల ఆస్తులను అమ్మేటట్టు ఒక వైఖరి. ఇదేం మార్పు, ఈ వైఖరి ఏంటి అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ఉద్యమకారుల నుండి ఒక దోపిడీదారి మనస్తత్వం
మీరు, ప్రతిపక్ష పార్టీలను అడగండి మీరు, ఉద్యమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంఘాలను ప్రజా సంఘాలను అడగండి మీరు. ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ ఉంటుంది. వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ప్రజల కోసం ఉండే ఒక భూములను అమ్ముతున్నప్పుడు మీరు ప్రజలతో సంప్రదింపు చేయకుండా భూములు అమ్మేట హక్కు మీకు ఎక్కడిది? మీరు ఇచ్చిన జీవోలకే మీరు వ్యతిరేకంగా వ్యవహరించే హక్కు మీకు ఎక్కడిది అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీ తాత జాగీర్ లాగే కదా, మీ జమీందారి జాగీర్లో మీ తాత జాగీర్లో మీరు ఎట్లా అమ్ముతారండి? నాకు అర్థం కాదు. మేము కాపాడలేని భూములు అంటున్నాం. చేతగా దిగండి. భూములు కాపాడలేని ప్రభుత్వాన్ని నడుపుతారా మీరు? భూములు కాపాడలేని రోజు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారు మీరు? కాపాడలేని భూములు అవసరం. భూమి అవసరం ఎందుకు ఉంటుంది? ఎవరికైనా అవసరం ఉంటుంది భూమి. సుక్క నీళ్ళు పడితే పంటలు పండించే అద్భుతమైన భూములు తెలంగాణ భూములు. ఎందుకు అమ్ముతాంటున్నావు నువ్వు ఇలా? ఇది పెద్ద కాన్స్పిరసీ, ఒక కుట్ర. ఇవాళ ఈ 15,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు ఈ భూములు ఏదైతే వేల వేసి అమ్మాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఈ భూములు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు వేల ద్వారా చేస్తున్న ఒక పెద్ద కుట్రగా కనబడతా ఉంది. ఇట్స్ సీరియస్ కాన్స్పిరసీ, ఇట్స్ బిగ్ స్కామ్. మేము ప్రజలను అలర్ట్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కుట్రకు, ఈ రకమైన దోపిడీ మనస్తత్వానికి దూరంగా ఉండండి, ఈ రకంగా చేయొద్దు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఒక కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమని చెప్పిన పెద్ద మనిషి ఏమో 571 జీవో పట్టుకొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం జీవో పట్టుకొచ్చి ప్రభుత్వ భూములను కాపాడాలా, లేకపోతే అడ్డదిడ్డంగా భూములు తీసుకొని మోసం చేస్తే వెనక్కి తీసుకోవడం పట్టుకొస్తారు. ఈ ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఈ భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే దీన్ని మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ జీవో తయారీ విధానం నేను ఇంకొకసారి ప్రజలకు కూడా గుర్తు చేయదలుచుకున్నాను. వాస్తవానికి 2004 నుండి మొదలుకుంటే 2009 ఆ ప్రాంతం వరకు ఎస్ సిఏజీ చెప్పినట్టుగానే అనేక వందల వేల ఎకరాల భూములు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు రకరకాల కారణాల చేత భూ కేటాయింపులు జరిగింది. సిఏజీ చెప్పింది దాదాపు 88,000 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం కేటాయింపులు చేసిందని చెప్పారు. బ్యాంక్ సంబంధించిన 30,000 ఎకరాలు కావచ్చు, లేకపోతే బ్రాహ్మణి స్కీమ్స్ ఇచ్చినవి కావచ్చు, లేకపోతే రకరకాల భూములు వేల ఎకరాలు ఆ రోజు కేటాయించింది. దాంట్లో కొన్ని తప్పులు ఒప్పులు జరిగినటువంటి ఒక అనుమానం రావటము, ఆరోపణలు రావటము, సిఐజీ కూడా ఆ రకమైనటువంటి ఒక ఆడిట్ రిపోర్ట్స్ లో ప్రిలిమినరీగా రకమైన ఇండికేషన్స్ ఇవ్వడంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దీనికి చెక్ పెట్టాలా, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను కాపాడాలా, ఈ అడ్డదిడ్డంగా ఏమైనా కేటాయింపులు జరిగినట్టయితే వాటిని రెగ్యులేట్ చేయాలా, ఫ్యూచర్ పర్పసెస్ లో మనము తప్పనిసరిగా భూములను కాపాడే ఉద్దేశంతో ఒక డెమోక్రాటిక్ డెలిబరేషన్ జరిగింది టు కమ్ అవుట్ విత్ దిస్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ కావచ్చు, ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కోసం కావచ్చు. నేను ఆ రోజు కేసీఆర్ గారికి గుర్తు చేయదలుచుకున్నాను. ఇప్పుడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఈ జీవో ఏమి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కడే కూర్చొని ఆయన ఆఫీస్ లో కూర్చోనో లేకపోతే ఇంకెవరో ఒకరిద్దరితో కూర్చొని మాట్లాడి తయారు చేయాలి. దేర్ వాజ్ ఎ వెరీ సీరియస్ డెలిబరేషన్, డెమోక్రాటిక్ డెలిబరేషన్ జరిగింది. ఇది మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే ఈ జీవో రావటానికి నేను ఒక చిన్న ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రాత్రి కేసీఆర్ కాలం కానీ 15,000 ఎకరాలు అమ్మడం కోసం నిర్ణయం తీసుకున్నాడు. కానీ భూములు కాపాడడం కోసం ఒక డెమోక్రాటిక్ డెలిబరేషన్ జరిగిందని చెప్పని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. 14 మార్చి 2011 నాడు అసలు ఈ భూ అవసరాలు ఏ డిపార్ట్మెంట్ ఉంటాయి అని చెప్పని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళతో ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టిండు. దాంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సిసిఎల్ఏ కమిషన్స్, ఆల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టిండు. దానికి సంబంధించిన మినిట్స్ ఇవాళ పబ్లిక్ డొమైన్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత 11/5/2011 నాడు మళ్ళా ఆ డ్రాఫ్ట్ ను అందరూ మళ్ళీ డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేసి వాళ్ళ కమెంట్స్ ను తీసుకున్నారు. ఏం చేద్దాం, భూములు ఎట్లా కాపాడదామని చెప్పని. తర్వాత 10/6/2011 నాడు మళ్ళీ అన్ని పొలిటికల్ పార్టీస్ కు ఈ యొక్క డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ అనేటువంటిది 28/11/2011 నాడు ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. ఆ ఆల్ పార్టీ మీటింగ్ లో రఘువీరారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, గీతారెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, వట్టి వసంత్ కుమార్ గారు, తర్వాత శైలజానాథ్ గారు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రులు వస్తుంటే ఆ రోజు మీకు అన్ని పార్టీల నుండి మొదలుకుంటే గాడి వీరభద్రరావు గారు, తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి, తర్వాత రాఘవులు గారు, మధు గారు సిపిఎం పార్టీ నుండి, నారాయణ గారు, తర్వాత పల్లా వెంకటరెడ్డి గారు సిపిఐ నుండి, బండారు దత్తాత్రేయ గారు, తర్వాత ఇంకొక మల్లా ఎస్ మల్లారెడ్డి అని చెప్పని
బీజేపీ నుండి, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు లక్ష్మణ్ బాలాజీ అని చెప్పని లోక్సత్తా నుండి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ రోజు నేను టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా, నాతో పాటు మీకు తెలిసే ఉంటుంది, టీఆర్ఎస్ మీకు చూసిన జర్నలిస్ట్ ఎవరు ఉంటే తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి ఒక ఆఫీస్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, వీ రిప్రజెంటెడ్ టీఆర్ఎస్. ఆ మీటింగ్కి వెళ్ళి మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినామే, ప్రభుత్వ భూములు అమ్మద్దు. ఆ మీటింగ్ లో వెళ్ళి చెప్పినాం. నేను చెప్పినాను మీటింగ్ ప్రభుత్వ భూములు, అది ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆ మీటింగ్ కు డ్రాఫ్ట్ పాలసీ వస్తే నాకు ఇచ్చినాడు. ఇచ్చి మీరు చదువు స్టడీ చేసి మొత్తం మీకు ఏ రకంగా మనం కౌంటర్ పాయింట్స్ ఇవ్వాలా, ప్రభుత్వానికి ఎంత సూచన చేయాలంటే ఆయన సలహా సూచనల మేరకు ఒక డ్రాఫ్ట్ తయారు చేసినారు. కేసీఆర్ గారి సలహా సూచనల మేరకు ఆ డ్రాఫ్ట్ తీసుకెళ్లి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పినాం ప్రభుత్వ భూములు ఇష్టం వచ్చినట్టు అమ్మద్దు, మేము సూచించినట్టు దాంట్లో. తర్వాత వ్యవసాయ భూములు ఇష్టం వచ్చినట్టు కంపెనీలకు డెవలప్మెంట్ పేరు మీద కేటాయింపులు సరిపోతుందని చెప్పని, ఇచ్చిన భూములు ఒకవేళ కనుక అవసరంలో సరిగలేకపోతే వెనక్కి తీసుకోవాలని చెప్పని, తర్వాత ఈ రకంగా ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ తోటి టీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన సలహా సూచనల మేరకు తయారు చేసి ఆ రిపోర్ట్ తీసుకెళ్లి మేము అందులో సబ్మిట్ చేసినాము. నేను ఏదో గొప్పల కోసమో డంబాచారం కోసం చెప్పట్లేదు. ఇది మీడియా పబ్లిక్ డొమైన్ లో ఉంది, దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, మీడియాలో ఉంది. ఆ రోజు మీటింగ్ లో వెళ్ళి చెప్పినాం. ఏమైంది మరి? అయాల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తేనే చెప్పిన భూములు అవ్వద్దని చెప్పని, మనం చెప్పినందుకే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆదాయం కోసం భూములు అమ్మద్దు అని చెప్పని ఆ రోజు జీవోలు పొందుపరిచింది. ఇచ్చిన భూములు దుర్వినియోగం అయితే వెనక్కి తీసుకోవాలని చెప్పని కూడా చెప్పినారు. మరి ఈ సో ఎక్కడ పోయింది వాళ్ళ ముఖ్యమంత్రి గారు అని చెప్పని అడుగుతాము. మీరు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భూములు కాపాడాలని చెప్పి అంటారు, ముఖ్యమంత్రి గారు భూములు అమ్మాలని చూస్తా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మీరు భూములు దుర్వినియోగపడుతుంటే అడ్డదిడ్డంగా ఎవరైనా పెట్టుబడిదారులు వాడుకుంటే ఆ భూమి వెనక్కి తీసుకోవాలని చెప్పినారు. మళ్ళీ వాళ్ళేమో కనీసం 1 ఇంచు భూమిని కూడా వెనక్కి తీసుకోలేదు. మీరు కూడా ఇవాళ అడ్డదిడ్డంగా భూములు కేటాయిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఎక్కడ న్యాయము? ఇది ఏం పరిపాలన? ఇది ఎక్కడ తెలంగాణ? ఇవాళ ఇది ఆల్ పార్టీ మీటింగ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి. తెలంగాణలో మీరు ఎప్పుడైనా చూసింది ఆల్ పార్టీ మీటింగ్? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 7 సంవత్సరాలు ఆల్ పార్టీ మీటింగ్ అంటే ఒక మనం ఎప్పుడో తాత ముత్తాతల కాలం నాడు, మహాభారత కాలం నాడు జరిగినట్టుగా అయిపోయింది. దేర్ ఇస్ నో డెమోక్రసీ, దేర్ ఇస్ నో డైలాగ్, దేర్ ఇస్ నో డిస్కషన్. ఒక జీవన భూమిని కాపాడడం కోసం కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఆల్ పార్టీ మీటింగ్, కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు. ఇవాళ మీరు 15,000 కోట్ల రూపాయల భూములు అమ్మాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేర్ ఇస్ నో ఆల్ పార్టీ మీటింగ్, దేర్ ఇస్ నో డిస్కషన్. మీరు ఇంట్లో కూర్చొని డిసైడ్ చేస్తూ అమ్ముతాం, బాజాప్తా అమ్ముతాం అంటున్నారు. మీ జాగీరు, తాత జాగీరు అయితే బాజాప్తా అమ్ముతారు. ప్రజల సొమ్ము, ప్రజలు ఓనర్ మీకు ఉన్నారు. ఇది ఒక అంశం. ఇకపోతే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఈ భూముల అమ్మకానికి సంబంధించి కొన్ని విషయాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తు చేయదలుచుకున్నాను. మిషన్ తెలంగాణ అని చెప్పని ఒక వెబ్సైట్ ఉంటుంది, బాగా పెద్దగా ఉద్యమంలో పాల్గొన్నారు. దిలీప్ కొంతం అని చెప్పని కేటీఆర్ దగ్గర ఇవాళ డిజిటల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ రోజు మిషన్ తెలంగాణ దాన్ని నడుపుతుండే. ఆ రోజు ఒకనొక రోజు నేను ఆ రోజు కేసీఆర్ గారితో, ఆయన ఫామ్ హౌస్ ఉంది కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఒక పెద్ద 200 ఎకరాల 20-30 ఎకరాల ఫామ్ హౌస్ ఉండే. ఆ 20-30 ఎకరాల ఫామ్ హౌస్ లో నేను ఆయనతో పాటు ఉన్నా. ఆ రోజు అప్పుడు సడన్ గా దిలీప్ కొంత రాత్రిపూట ఫోన్ చేసి, ఈవినింగ్ పూట ఫోన్ చేసి, ఇట్లా హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ ప్లాట్లను అన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది, మనం తెలంగాణ భూములు ఆపాలని చెప్పాలంటే దాన్ని అప్పుడు ఫామ్ లో ఉన్నాం కాబట్టి మాకు పేపర్ యాక్సెస్ లేదు, టీవీ యాక్సెస్ లేదు అని అనగానే మొబైల్లో ఒకటి చూసుకుంటా కరెక్ట్ టైం ఇచ్చింది. ఇమీడియట్ గా కేసీఆర్ గారికి చెప్తే కౌంటర్ చేద్దాం, మనం తప్పు ఇట్లా చేయొద్దు అని చెప్పాలంటే ఇమీడియట్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే తెల్లారి పెద్దగా పేపర్లో కవర్ అయింది. టీఆర్ఎస్ భూములను అమ్మనీయదు, ఎవరు కొనద్దు, కొంటే మిమ్మల్ని గుంజుకుంటాము అని చెప్పని ఆ రోజు కేసీఆర్ గారు అని చెప్పనుకుంటే, ఆ రోజు అంటే నేను చెప్పేది మీకు 2012 కాలం, 2012లో ఆ రోజు ఫామ్ హౌస్ లో ఉంటున్న స్టేట్మెంట్ ఇచ్చినటువంటిది కేసీఆర్ గారి యొక్క సలహా సూచనల మేరకు వేలం పాటలు అడ్డుకుంటాం, టీఆర్ఎస్ వాన్స్ అజిటేషన్ టు సేవ్ హైదరాబాద్ ల్యాండ్స్ అని చెప్పారు. అంత పెద్ద ఎత్తున ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఆయన సలహా సూచనల మేరకు భూములు అమ్మద్దు
రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి మేము భూములను కాపాడతాము అని చెప్పని ఆశ్వాసనించి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అమ్మాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇట్లా ఈ రకమైన ఒక జీవోకి సంబంధించిన ఒక అంశం. రెండో అంశం ఒకటి మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, నిన్న వాళ్ళ పెద్ద మనిషి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనిషి సిఐడి రిపోర్ట్ లో 88,000 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ సమయంలో ప్రభుత్వ సమయంలో ఇష్టం వచ్చినట్టు కేటాయించిండ్రు అని చెప్పిండ్రు. దీంట్లో దమ్ముంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ దమ్ముంటే దీంట్లో చర్చకు వస్తారా అని చెప్పి అడుగుతాం. ఎస్, ఆ రోజు 88,000 ఎకరాలు కేటాయించింది వాస్తవమే. ఇవాళ ఆ రోజు కేటాయించింది వాస్తవమే. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు 571 జీవో పట్టుకొచ్చి ఆ జీవో తయారు చేయడంలో మీరు కూడా భాగస్వాములే. కానీ మీరు ఆ జీవోను అమలు చేయరు. సిఐడి రిపోర్ట్ లో పొందుపరచబడినట్టు ఈ అంశాలను సరిదిద్దేటువంటి ఏమాత్రం ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి తెలియజేస్తాను. దీంట్లో వివరాలు మీకు దయచేసి మీడియా మిత్రులు మీరు కొంత రీసెర్చ్ చేయమని చెప్పడంలో నేను కోరుతా ఉన్నాను. దీన్ని మీకు షేర్ చేస్తాను. ఈ కాపీని కూడా మీరు దయచేసి చదవండి. దీంట్లో స్పష్టంగా తెలంగాణలో కేటాయింపు చేయబడినటువంటి భూములు, ఆ రోజు కేటాయింపు చేయబడినటువంటి భూములన్నీ కూడా ఒకవేళ కనుక తప్పుడు కేటాయింపులు అయినట్టయితే, దుర్వినియోగానికి పాల్పడినట్టయితే ఏం చేయాలా? తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత ఉన్న ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ ఒక్కరు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. ఎందుకు సరిదిద్దే ప్రయత్నం చేయలేదంటే కూడా నేను చెప్తా ఉన్నాను మీకు. దాంట్లో సమ్ ఆఫ్ ద మేజర్ ఇర్రెగ్యులారిటీస్ నోటీస్డ్ ఇన్ ల్యాండ్ అలాట్మెంట్స్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్ నేను మీకు చెప్తా ఉన్నాను. ఒకటి 3,115 ఎకరాలు జమ్మలమడుగు దగ్గర. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు వాట్ హస్ బీన్ అలొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ తెలంగాణ కేటాయించినటువంటి ఒక భూముల్లో కనుక చూసినట్టయితే సగం భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే అలొకేట్ అయింది. ఆయన కదా, ఆయన బిరాం కదా. అది ఎంఆర్ ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే హిందూ ఇన్ఫోటెక్ సంబంధించిన ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే బ్రాహ్మణి ఇన్ఫోటెక్ సంబంధించిన ల్యాండ్స్ కానివ్వండి, రావిరాలలో కానివ్వండి, మామిడిపల్లిలో కానివ్వండి, 1 ఇంచు భూమైనా నువ్వు ఎంత తీసుకున్నావా? నిన్న చూపెట్టింది కదా ప్రభుత్వం. ఈ కాగ్ రిపోర్ట్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం 85,000 ఎకరాల తప్పుడు కేటాయింపులు చేసింది అని చెప్పింది కదా. మరి ఎందుకు 20 రోజులు 7 సంవత్సరాల కాలంలో why is that you could not resume 1 inch land back? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సంకలో ఉంది. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డితో లాలించబడి ఉన్నాడు. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద ల్యాండ్స్ బ్యాక్. తీసుకురండి, వాపసు తీసుకోండి ఆ భూమిని. ఎందుకు? ఇవాళ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో కేటాయించి తప్పు చేసి ఉండొచ్చు కాకపోతే మరి సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మేము ఇవాళ డిమాండ్ చేస్తాము. నీకు దమ్ముంటే పోదాంప, ఎంఆర్ ప్రాపర్టీ దగ్గరికి పోదాం. దాదాపు 500 ఎకరాల భూములు అక్రమంగా ఇచ్చిందని సిఐడి చెప్పింది కదా. కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా వస్తారు ఎంఆర్ దగ్గరికి. ఆర్ యు రెడీ టు రెస్యూమ్ ద ప్లాన్స్? Government lost revenue of 874 crore rupees, alienating 881.32 acres of land in Mamidipalli village, of which 500 ఎకరాలు హిందూ టెక్ జోన్ అంట. తర్వాత ఇంకొక బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ అని చెప్పని ఇంకొక 500 ఎకరాలు, 250 ఎకరాలు. ఇట్లా అనేక భూములు ఏదైతే కేటాయింపులు చేయబడ్డాయో ఆ భూములు నీకు దమ్ముంటే సిఏజీలో చెప్పినట్టుగానే ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏం సరిదిద్దొద్దని చెప్పలేదే. 517 జీవోను నువ్వు అడాప్ట్ చేసుకున్నావు కదా, జీవో నెంబర్ 61 ద్వారా ఎందుకు అమలు చేస్తావు? ఎందుకు భూములు ఎత్తి తీసుకోవట్లేదు? అంటే ఏంటి? ఈయనతోటి మళ్ళా లాలూచిపడటం, లోపాయకారిగా కమిషన్లు పొందడం, వీళ్ళ భూములు వాళ్ళ కట్టనే ఉంచి దుర్వినియోగపడే పరిస్థితి ఉండడం. ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతాము. భూపకాశంలో అయిపోయింది. 7 మొక్క దొరికితే ఆడ పైసలు తినేటువంటి ఒక పరిస్థితి ఏర్పడదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇంకొక విషయం ఏంటంటే జీవో నెంబర్ 1261 of 5/12/2014 కేర్ఫుల్లీ ఐడెంటిఫైడ్ అవుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆఫ్ శ్యామ్ కుమార్ సిన్హా, ఐఏఎస్ రిటైర్డ్, చైర్మన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ ఫర్ వెరిఫైయింగ్ ది అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ల్యాండ్ అలాట్మెంట్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ 61 అడాప్ట్ చేసుకున్నారు. భూములు అమ్మొద్దు అని చెప్పి అందులో స్పష్టంగా ఉంది. మళ్ళా 14 అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జీవో 1261 ద్వారా ఎస్కే సిన్హా కమిటీ వేసింది. దేని చేసినారు?
to compile a comprehensive record of all lands alienation, allocations, allotments, transfers and leases in Telangana state to ascertain the present use of these lands అని చెప్పారు. అంటే ఇప్పటిదాకా కేటాయింపు చేసిన భూముల వినియోగం ఎట్లా ఉన్నది, వీటిని వాపసు తీసుకునే అవసరం ఉందా అని చెప్పని, అదేవిధంగా భూములను ఎట్లా కాపాడాలని చెప్పని ఒక కమిటీ చేసింది. ఈ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రా స్పష్టంగా చెప్పింది ఈ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పింది ఏ ఆఫీసర్లు ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డారు, భూ కేటాయింపుల్లో ఏ భూములు, ఏ సర్వే నెంబర్లలో ఉన్న ఏ భూములు ఇవాళ ఎవరికి కేటాయించినా దుర్వినియోగం అవుతున్నాయి, ఇట్లా చాలా వివరాలతో వాళ్ళు చెప్పినారు. దిస్ డేటా ఆల్సో ఇస్ అవైలబుల్ ఇన్ ద మీడియా టుడే. 2000 ఎకరాలు ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన పడాంచెల్లో ఎట్లా కబ్జా గురి చేసిందని చెప్పని, తర్వాత ఇబ్రాహీంపట్నం దగ్గర దాదాపు ఒక ₹1 కోట్ల విలువ చేసి 144 ఎకరాలు ఎట్లా కబ్జా చేసిందని చెప్పని, 26 ఎకరాలు బాటసింగారం దగ్గర ఎట్లా కబ్జా గురి చేసిందని చెప్పని, ఇట్లా అనేక రకాలైన అంశాలతోటి ఎస్కేసీ నా కమిటీ రిపోర్ట్ ఇస్తే ఈ కమిటీ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద ఎందుకు పడిపోయింది, వాళ్ళ ఎందుకు బయట రాలేదు? ₹2 కోట్ల ఖర్చు పెట్టింది. దిస్ కమిటీ హస్ స్పెంట్ 2 crores ఆఫ్ పబ్లిక్ మనీ. ఎందుకు ఖర్చు పెట్టావు 2 కోట్లు? ఎందుకు ఎస్కేసీ నా కమిటీ చేసినావు? ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పారు, ప్రజల భూములు కాపాడాలని చెప్పారు. మరి వాళ్ళ రిపోర్ట్ లో అన్ని తప్పులు బయటపెట్టిన తర్వాత ఎందుకు ఇవాళ ఆ దోషులను శిక్షిస్తలేరు, ఆ భూములను కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు ముఖ్యమంత్రి గారు చేయలేదు? ఆ రిపోర్ట్ తన ముడి కింద పెట్టుకుని ఎందుకున్నాడో చెప్పి అడుగుతాం. అసెంబ్లీలో పెట్టాలి కదా, యు ఆర్ సపోజ్ టు ప్లేస్ ఇన్ అసెంబ్లీ, ఇట్స్ నాట్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఎట్లయితే సిఏజీ ఎలక్షన్ రిపోర్ట్ పెట్టిందో ఎస్కేసీలో కమిటీ రిపోర్ట్ కూడా బయట పెట్టాలి, బయట పెట్టలా. ఇట్లా ఒక మోసపూరితమైన వైఖరితో ఇవాళ ప్రజల యొక్క ఆస్తులతో, ప్రభుత్వ ఆస్తులు నమ్మి వాళ్ళ దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నది ప్రభుత్వం. మేము చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాము, మీరు శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు. వన్ డే వి ఆల్ మస్ట్ గో. కానీ భవిష్యత్ తరాలకు సంబంధించిన ఆస్తులు ఇవి, భవిష్యత్ తరాలకు సంబంధించిన భూములు ఇవి. ఆదాయం పెంచుకుందామంట, చర్చ చేద్దాం, డెమోక్రాటిక్ గా డైలాగ్ చేద్దాం, ఎకానమిస్ట్ తో కూర్చుందాం, చర్చ చేద్దాం. తెలంగాణలో ఎట్లా ఆదుకుందాం, సరే ఇప్పుడు పెట్టిన ఖర్చులు పెట్టినారు, అడ్డమైన ఖర్చులు పెట్టినారు, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా ఎట్లా అమలు చేసుకుందాం, లెట్స్ హావ్ ఎ డిస్కషన్, డెమోక్రాటిక్ డిస్కషన్, ఎకానమిక్ స్పెషలిస్ట్ అందరితో కూర్చుందాం, మాట్లాడదాం. కానీ మీ అసమర్థతను, మీ డొల్లతనాన్ని, మీ దివాళాకోతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వ భూములు అమ్మడం అనేటువంటిది సామాజిక నేరం, నమ్మక ద్రోహం. ఇది చేయకండి అని చెప్పి మేము చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాం. There are methods of generating revenue. మీరు అంటున్నారు కదా గుజరాత్ తర్వాత మోస్ట్ రిచెస్ట్ స్టేట్ అని చెప్పారంటే, ఎవరైనా బాగా డబ్బులున్నాడు భూములు అమ్ముకుంటా అమ్ముకోడు, బాగా దివాళి తీసినోడు, మొత్తం ఆగమాగం అయిపోయినోడు, ఆఖరికి ఆ ఉన్న భూమి తాతల ముత్తాతల భూములు అమ్ముకొని పొట్టనింపుకునే ప్రయత్నం చేస్తారు. తెలంగాణని వాళ్ళ ఆస్తికి దిగదార్చిన ముఖ్యమంత్రి గారు, ఆయన సమర్థతకి వాళ్ళ ప్రతిబింబం ఇవాళ ఈ భూములు అమ్మేటువంటి అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇది అన్యాయం, తప్పు. ఈ తప్పు నుండి మీరు దూరం పోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి దీని మీద ఏదైనా కార్యాచరణ తీసుకుంటారా, ఓన్లీ మీడియా ద్వారానే? కార్యాచరణలో భాగమే మిమ్మల్ని కానీ, మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి టిఆర్ఎస్ కానీ, ప్రజలు కానీ వాళ్ళందరికీ తెలియజేయ. ఇవాళ డెమోక్రసీ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. పాలిటిక్స్ ఇస్ నాట్ ఈవెంట్ మేనేజ్మెంట్. పాలిటిక్స్ ఇస్ డెమోక్రాటిక్ డైలాగ్, డిస్కషన్ అండ్ డిస్కోర్స్. యువర్ జాబ్ ఇస్ టు ఎడ్యుకేట్ పీపుల్. తుపాకు పట్టుకొని పోయి కేసీఆర్ గారి దగ్గర కాల్స్తామా? ఇది మన మనిషికి ఒక మాట, కొట్టుకు ఒక దెబ్బ. మనం మనుషులతో మాట్లాడతాం. తప్పనిసరిగా అన్ని రకాల కార్యాచరణలు ఉంటాయి. We will educate people, we will organize people, we will make them to agitate also. गांधी भवन से हो सकता था वो सर? पब्लिक को एजुकेट करने की बात कर रहे हैं, सिर्फ गांधी भवन से मुमकिन है क्या? पूछ रहा हूँ, क्या बात है? पब्लिक को एजुकेट करने की बात कर रहे हैं तो खाली गांधी भवन से एजुकेट हो सकती है? यहाँ से भी होते हैं, क्योंकि आपका माध्यम तो हर घर में बैठता है ना, आपका 4TV तो हर घर में रहता है, सुनता है ना, लोग को तो जानकारी होना ना, लोग वही तो बोल रहे हैं। वही पब्लिक को एजुकेट करने के लिए कोई और प्रोग्राम है क्या? बल्कि हाँ, बराबर करेंगे, आपको इंतजाम करेंगे, इन्फॉर्म करेंगे, आपका कैमरा वहाँ पे रहेगा, कवर करना चाहिए, हमारी गुजारिश है।